సాక్షి రంగు మారింది కానీ బుద్ధి మారల. సాక్షి ఛానల్ ఎర్రగా వచ్చే అక్షరాలు, రాజశేఖర రెడ్డి గారు ఫోటో కూడా ఉండేదో పక్కన, పాప ఆయన ఎత్తేశారు. ఇప్పుడు నీలి రంగు అంటే మాట్లాడితే బ్లూ ఛానల్ అంటున్నాం కదా, నీలి ఛానల్ అని ఆ కాంప్లిమెంట్ లాగా ఉన్నట్టుంది. అందుకని డైరెక్ట్గా బులుగు రంగు వేస్తారు. సో ఇట్స్ అన్ అఫీషియల్ బ్లూ ఛానల్ అనమాట. అప్పుడు అంటే బ్లూ కలర్ యూజ్ చేసే ఛానల్, వేరే అపార్థం చేసుకోవద్దు. మరి మిగిలిన వాళ్ళు కూడా మరి నీలం రంగులోకి, ఇంకా కొన్ని నీలి ఛానల్స్ ఉన్నాయి కదా, వారు నీలం రంగులోకి వస్తారా? వారిలో మార్పు వస్తుందా? ఎందుకంటే మార్పు వస్తుందని నాకు అనిపిస్తుంది. నిన్నటి వరకు నీలి ఛానలే, మొన్నటి వరకు నా దృష్టిలో. వాటి పేరుని, నాని గారిని, మరి ఆయన ఆ ప్రముఖ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ యాంకర్, ఆయన ప్రశ్నించిన విధానం చూస్తే ఓహో, చంద్రముఖి మళ్ళీ గంగగా మారుతుంది అని ఎందుకో నాకు అనిపించింది. సో కంగ్రాచులేషన్స్ అండి. ఏదో ఆ ఛానల్కి కూడా ఏదో పేరుంది, వాళ్ళ ఏంటది మూఢనమ్మకాలు సంథింగ్ ఏదో అంటూ ఉంటారు. సో కాబట్టి వాళ్ళలో వచ్చిన ఆ మార్పు మరి మరింత స్పష్టంగా ఇన్నాళ్ళు ఎవడ మాట మాట్లాడారు నాకు తెలుసు, మీ కంపల్షన్స్ కూడా మాకు తెలుసు. కానీ ఇప్పుడు ఉన్నదన్నట్టు మాట్లాడండి, లేని మాట్లాడక్కర్లా. ఉన్నదన్నట్టు మాట్లాడితే సరిపోతుందండి. మళ్ళీ సాక్షికి వస్తే, ఈ సాక్షివాడు అక్కడ రంగు మార్చాడు, ఈ పేపర్ వాడు కూడా మరి ఏమన్నా మారతాడేమో అనుకున్నాం. కానీ మొన్న అద్వితీయంగా జరిగిన సభ గురించి నిన్న నానా చెత్త రాసి అయినా జనం కన్విన్స్ అవ్వట్లేదు అనుకుంటా. నిన్న 3 గంటలు ఫోటో పెట్టాడు, ఇవాళ మధ్యాహ్నం 2 గంటలు ఫోటో పెట్టాడు. అసలు ఎవరో లేనప్పుడు ఫోటో తీసుకొచ్చి పెట్టి చచ్చ అసలు ఈ ఎవడు ఒక్కలేడు ఆ మీటింగ్లో అని చెప్పి మళ్ళీ రాసి కాపు ఖాయం అని మరి 2 ప్రముఖుల ఫోటోలేసి మొత్తం పేపర్ ఈజ్ డివోటెడ్ టు స్ప్లిట్ వన్ పర్టికులర్ కమ్యూనిటీ ఓట్స్. ఎవడు ఎన్ని చేసినా, ఎంత కొందరివాడుగా కళ్యాణ్ గారిని చూపెట్టాలని చూసినా, కళ్యాణ్ కొందరివాడు కాదురా నాయన. అందరివాడు సినిమాలో కళ్యాణ్ యాక్ట్ చేయకపోయినా కళ్యాణ్ అందరివాడు, మంచివాడు, మునగాడు. ఇలా సినిమా టైటిల్స్ చెప్తున్నాను కాదు, అతని క్యారెక్టర్ చెప్తున్నాను. సో అంచేత ఇలాంటి మీ అల్ప బుద్ధితో మీరు రాసిన, ఇంకా కంటిన్యూ చేస్తున్న సాక్షి రాతలు ఎవరో నమ్మరు. 1-2-3 కాపు నాయకుల్ని మీరు వశపరుచుకొని మరి వారితో రాశాను ప్రేమ లేఖలెన్నో రాసినప్పటికీ ప్రజలు నమ్మరు. ఆయన సొంత సామాజిక వర్గం ఓకే, నిన్ను రెడ్లు లవ్ చేసినట్టు ఓకే, కాపులు లవ్ చేయొచ్చు ఇంకోళ్ళు. కానీ ఎన్నో కులాల వాళ్ళు, మా రాజులు, బ్రాహ్మణులు, వైశ్యులు, ఎందరో రెట్టిబల్జులు కావచ్చు, తూర్పు కాపులు కావచ్చు, యాదవులు కావచ్చు, ఇది అది లేదు, రజకులు కావచ్చు, విశ్వబ్రాహ్మణులు కావచ్చు, నాయి బ్రాహ్మణులు కావచ్చు, మానవత్వం ఉన్న అందరూ మానవత్వం ఉన్న పవన్ కళ్యాణ్ లైక్ చేస్తారు. 4 రాతలు నీ రంగు మార్చిన సాక్షిలో రాసినంత మాత్రాన ప్రజలు అదే నమ్ముతున్నారని చెప్పి భ్రమలో మీరుండి మమ్మల్ని మరింత సంఘటితం చేస్తున్నారు. మా కూటమిని
మా కూటమి గురించే మీ ఏడుపు. ఇంకొకడు అంటాడు, సరే అది పేరు చెప్పుకుంటాం బొక్క అనుకోండి, ఏమైంది అంటే పవర్ షేరింగ్ కూడా ఎవరా అంటే ఏంట్రా, మీరు ఓడిపోతున్నారని డిసైడ్ అయిపోయారా? మొన్నటి దాకా 170 దాన్ని గొప్పలు చూపించుకున్నారు, ఇప్పుడు ఏదో 105కి అంతకు వచ్చారట. సట్ట మార్కెట్ 60లో ఉంది, నీకు వచ్చేది 35 సీట్లు అన్నది మీకు తెలిసిపోయింది అనమాట. నువ్వు అడుగుతావంటరా పవర్ షేరింగ్, మాకు సంబంధించిన ఇష్యూలో నీకు సంబంధం ఏంటి?